వేద పండితులచే శుభకార్యాలు పూజలు హోమాలు జాతకాలు ఆఫీస్ పూజలు చేయించుట కొరకు పూజారీస్.com. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. సెప్టెంబర్ మాసంలో ద్వాదశ రాశుల వారికి ఏ రకంగా ఉండబోతుంది, గోచర రీత్యా గ్రహ స్థితిగతులు ఎలా ఉన్నాయి, ఎటువంటి ఫలితాన్ని అందిస్తున్నాయి, ఈ విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రో మరియు వాస్తు వేదిక నిపుణులు, దేవి ఉపాసకురాలు శ్రీమతి జయప్రద గారు. అమ్మా నమస్కారం. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. అమ్మ, ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకునే ముందు ఈ మాసం గ్రహ స్థితిగతులు ఎలా ఉన్నాయి, ఎటువంటి ఫలితాలను ఇస్తున్నాయి ఒకసారి తప్పకుండా నాన్న. తెలియజేస్తారా? మనకి గోచారంలో మనకు తెలిసిన విషయాలు ఆల్రెడీ. ఎందుకంటే బలయ్య గ్రహాలన్నీ పెద్ద పెద్ద గ్రహాలందరూ కూడా సంవత్సరం దాకా కథలో కనుక వాళ్ళందరూ అలాగే ఉన్నారు. సో రాహు వచ్చి మీన రాశిలోని, గురువు వచ్చి వృషభ రాశిలోని, కేతు వచ్చేసి కన్యా రాశిలోని, శని భగవానుడు వక్రించి కుంభరాశిలో ఉన్నారు. ఈ 4 గ్రహాలు ఏవైతే మనకు పెద్ద పెద్ద గ్రహాలు ఏవైతే ఉన్నాయో ఇవి ఉండగా మాస గ్రహాలు మారుతూ ఉంటాయి. సో శుక్రుడు, రవి, బుధుడు, కుజుడు వీళ్ళు మార్పు అనేది ఉంది. ఈ మార్పు వల్లే మనం మాస ఫలితాలు అనేది చెప్పుకుంటూ ఉంటాం. కాకపోతే వీటి ప్రభావం అనేది ఎంత వరకు ఉంటుందంటే చాలా తక్కువ వరకే ఉంటుంది ప్రభావం. ఎక్కువగా తీసుకోవాల్సింది ఏంటంటే రాహు ఎక్కడున్నాడు, కుజుడు ఎక్కడున్నాడు, మనకి గురువు ఎక్కడున్నారు, కేతు ఎక్కడున్నారు, తర్వాత శని భగవానుడు వీళ్ళు ఎక్కడున్నారో చూస్తే దాన్ని బట్టి మనకి జరిగే ఎక్కువ అంటే మేజర్ జరిగే విషయాలన్నీ కూడా వాటి వల్లే. చిన్న చిన్న విషయాలకి మాస ఫలితాలు మనం చూసుకోవడం వల్ల ఏంటంటే చిన్న చిన్న కార్యక్రమాలకి చిన్న చిన్న విషయాలు తెలుసుకోవడానికి పనిచేస్తున్నారు. సో ఈ గ్రహస్థితులు మనకి ఈ మాసంలో సెప్టెంబర్ మాస ఫలితాల్లో ఏంటంటే శుక్రుడు, రవి అందరూ మారుతుంటారు కనుక ఈ మాస ఫలితాలు మనం తెలుసుకుందాం. అంటే ఈ సంవత్సరంలో నాకు గురువు బాగున్నాడు, లేకపోతే శని బాగున్నాడు, ఉచ్చ స్థితిలో బాగున్నారు అని అనుకోవడానికి లేకుండా మళ్ళీ ప్రతి మాసం కూడా మారే చిన్న గ్రహాలు ఏవైతే ఉన్నాయో కుజుడు, శుక్రుడు, మీరు చెప్పినట్టు బుధుడు, రవి వీటిని కూడా చూసుకొని దాన్ని బట్టి ఫలితాలు అనేవి వస్తూ ఉంటాయి. ఖచ్చితంగా. ఎందుకంటే గోచార ఫలితాలు అనేది అందరికీ వర్తిస్తాయి. మళ్ళీ మన జన్మజాతకం ఫలితాలు ఉంటాయి కదా. జన్మజాతకంలో వాళ్ళు ఎక్కడ ఉన్నారు, ఎక్కడ యోగిస్తున్నారు లేదా. సో దానివల్ల మనం ఫస్ట్ జాతకం చూసుకుని మన జన్మజాతకమే. జాతకంలో ఉండే పరిహారాలు దాంట్ వల్ల వచ్చే దశలు తప్ప గోచార ఫలితాలు అనేది తక్కువ పర్సెంటేజ్. సో గోచార ఫలితం ఎక్కడి దగ్గర తీసుకోవాలంటే 10% తీసుకోవాలి చెప్తాను నేను. అందరూ 40% అంటారు కానీ నేను 10% చెప్తాను. ఎందుకంటే దానివల్ల రిజల్ట్ ఏంటంటే కొంచెం మనకి ఎక్కడి నుంచి ఎనర్జీ ఆగిపోతే ఆ ఎనర్జీ పాజిటివ్ ఎనర్జీ రావడానికి గోచారంలో చూసుకుంటాం. ఇప్పుడు మనకి వింశోద దశలో బాగాలేవనుకోండి, సో గోచారంలో దశ బాగుందనుకోండి, కొంచెం లైఫ్ కొంచెం టర్నింగ్ కనిపిస్తుంటుంది, ఓకే చేయొచ్చు అని చెప్పేసి. దానికోసం మనం ఈ గోచార ఫలితాలు అనేది చూసుకోవడం, తర్వాత మాస ఫలితాలు చూసుకోవడం. మన జాతకంలో జన్మ జాతకంలో కుజుడు ఎక్కడున్నారు, రవి ఎక్కడున్నారు, సో వాళ్ళు బేస్ బట్టి మన మాస ఫలితాల్లో జరిగే మార్పులు మనకు కొంచెం రిజల్ట్ కనిపిస్తుంటాయి. సో దానివల్ల చూసుకుంటాం అనమాట. అమ్మ, కుంభరాశి వారికి ఈ సెప్టెంబర్ మాసం ఎలా ఉండబోతుంది, వీరికి గ్రహాల స్థితిగతులు ఎలా ఉన్నాయి, ఏ గ్రహాలు అనుకూలిస్తున్నాయి, ఏ గ్రహాలు ప్రతికూల ఫలితాలను అందిస్తున్నాయి తెలియజేస్తారా? తప్పకుండానన్నా. కుంభరాశి వాళ్ళకి ఈ మాసం సాధారణంగా ఫలితాలు ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళకి ద్వితీయంలో రాహు ఉన్నాడు. కుంభరాశి వాళ్ళకి శని భగవానుడు వాళ్ళ రాశిలోనే వక్రించి ఉన్నాడు. అందువల్ల ఎప్పటి నుంచో వీళ్ళకి ఉండే కొంచెం బద్ధకము, కొంచెం ఇబ్బంది, అన్ఈజీగా ఉండడము, ఏ పని అవ్వకపోవడము, చికాకు ఇవన్నీ డిఫరెంట్గా నడుస్తూ ఉన్నాయి. కాస్త ఈ మాసంలో కొంచెం ఊరటగా వాళ్ళకి కొంచెం ఫాస్ట్గా వెళ్ళే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వీళ్ళకి సప్తమ స్థానంలో రవి బుధుడు కలిసి ఉండడం వల్ల పాజిటివ్ ఎనర్జీస్ కొంచెం ఫాస్ట్గా వెళ్ళే అవకాశాలు ఉంటాయి. బాగుంటుంది. కొన్ని ఏ విషయాల్లో ఫాస్ట్ ఉంటుందంటే ఉద్యోగాల విషయంలో, తర్వాత మారే విషయంలో, అంటే ఉద్యోగాలు బదిలీలు రావడం కానీ, ప్రమోషన్లు రావడం కానీ జరిగే దాంట్లో కొన్ని వ్యాపారస్తులు కొంత వ్యాపారంలో కొంచెం మెరుగులు దిద్దుకోవడం కానీ, అంటే ఇలా కాకుండా ఇలా ఈ విధంగా చేస్తే బాగుంటుందేమో అని ఒక ఐడియాస్ రావడం కానీ ఇది చేసుకోవడంలో బాగుంటుంది. ఆర్థికంగా నార్మల్గానే ఉంటుంది, పెద్దగా గొప్పగా ఉండదు, అలాగే తక్కువగా ఉండదు, బాగుంటుంది. కుజుడు ఎలాంటి ఫలితం ఇస్తారు? కుజుడు ఇక్కడ మెయిన్ రోల్ పాటిస్తాడు. ఎందుకంటే ఇక్కడ మనకి శుక్రుడు ఉన్నప్పటికీ కూడా దానికంటే ముందు మనకి ఏంటంటే కుజుడు పంచమ స్థానం ఉన్నప్పటికీ ఏమవుతుందంటే సంతాన విషయంలో ఇబ్బంది పడడం కానీ, సంతాన విషయంలో అనారోగ్య సమస్యలు రావడం కానీ, వ్యాపారస్తులకి కొన్ని విషయాల్లో ప్రతికూలంగా జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కొంతమంది వ్యాపారస్తులకి, అందరికీ కాదు, ప్రతి ఒక్కరికి కాదు, కొంతమంది వ్యాపారస్తులకి మాత్రం ఖచ్చితంగా అది ప్రతికూల ఫలితాలు వస్తున్నట్టున్నాయి. లాభాల్లో కనిపించి అది నష్టపోవడం కానీ, మోసపోవడం కానీ జరిగే అవకాశం ఈ పంచమ స్థానంలో కుజుడు ఉండడం వల్ల ఇబ్బంది పడతారు. రిలేషన్షిప్లో ఉన్న డిస్టర్బెన్సెస్ ఏంటంటే ఎవరైనా పెళ్లి చేసుకుందాం అని ఒక ఏర్పాటు చేసుకొని ఆ పెళ్లి పిడాకులు చేసుకునే అవకాశం ఉంది ఈ మాసంలో. అనుమానానికి పోయి కాదు ఇది కరెక్ట్ కాదేమో అనుకుని ఏదో అపోహ వెళ్ళిపోయి ఇబ్బంది పడి అది వద్దు మాకు ఈ పెళ్లి వద్దని క్యాన్సిల్ చేసుకోవడం, ముహూర్తాలు పెట్టుకుని పెళ్లి చేసుకున్న దాకా వెళ్ళి వాళ్ళు ఆపేసుకోవడం అనేది జరుగుతుంటుంది. ఇది వివాహ ప్రయత్నాలు మానుకుంటే బెటర్ అంటారా? వివాహ ప్రయత్నాలు కంటిన్యూ చేయాలన్న, మానకూడదు. సో ఏదో ఒక అనుమానం వచ్చి అది కాదు ఇది కాదు అని అనుకుని బయటపడి మోసపోవడం తప్ప అది నిజంగా ఆ ప్రాబ్లం కాదు. కాకపోతే ఈ మాసం వీళ్ళకి అలా అనిపిస్తుంది అంతే. మరి సంతాన ప్రయత్నం చేసుకునే వాళ్ళకి కుజుడి వల్ల ఇబ్బందులు ఏమైనా ఉంటాయా?
సంతాన ప్రయత్నం బానే ఉంటుంది. ఇబ్బంది కాదు. సంతానం వల్ల వచ్చే ఇబ్బందులు ఉంటాయి. సో, ఆల్రెడీ సంతానం ఉన్న వాళ్ళకి అనారోగ్య సమస్యలు రావడం, లేతే ఇబ్బంది పడడం, లేతే వాళ్ళకి వీసా, పాస్‌పోర్ట్స్ అరేంజ్ అవ్వకపోవడం, ఎడ్యుకేషన్ లోన్స్ పెడితే ఆ లోన్స్ రాకపోవడం. సో, వాళ్ళు కొంచెం బాగా డిస్టర్బ్ అయ్యి, అయ్యో! ఎలా వీడికి ఏం చేస్తే సెట్ అవుతుంది? లేదా ఈ అమ్మాయికి ఏం చేస్తే సెట్ అవుతుందనడం, లేతే పెళ్లి సంబంధాలు చూస్తుంటే సంబంధాలు కుదరకపోవడం, నచ్చిన వాళ్ళకి వీళ్ళకి సెట్ అవ్వకపోవడం. ఇలాంటివన్నీ కొంచెం సంతానంతో వచ్చే ఏవైతే ఇబ్బందులున్నాయో అవన్నీ వీళ్ళు ఫేస్ చేస్తారు ఈ మాసం అంతా. ఆర్థికంగా పర్వాలేదు గానీ, మిగతా విషయాల్లో వీళ్ళకి కొంచెం మానసికంగా ఇబ్బందులు. తర్వాత వీళ్ళకి ఉండే మెయిన్ అంటే ఎప్పుడైతే అష్టమంలో మళ్ళీ రవి మారుతాడో, అప్పటి నుంచి వీళ్ళకి కొంచెం అనారోగ్య సమస్య. అంటే టెన్షన్ ఆటోమేటిక్‌గా మనకి ఇంట్లో పిల్లలకి సరిగ్గా లేకపోతే ఆటోమేటిక్ టెన్షన్ పడతాం కదా! ఖచ్చితంగా వీళ్ళకి ఆ అనారోగ్య సమస్య అనేది వచ్చే అవకాశం ఉంది. సో, వీళ్ళు కూడా చేయాల్సిన పరిహారాలు ఏంటంటే ఆంజనేయ స్వామికి ప్రదక్షిణాలు, హనుమాన్ చాలీస చదువుకోవడము, పిల్లలకి ఆదివారం పూట టెంపుల్ ఖచ్చితంగా తీసుకెళ్ళడం. అంటే ఏ షికారుకో, బయటకో వెళ్ళకుండా ఈ మాసంలో వచ్చే ఎన్ని ఆదివారాలు అన్ని ఆదివారాలు గుడికి తీసుకెళ్ళడం, ప్రదక్షిణాలు చేయడం, శివాలయం గాని, తర్వాత వైష్ణవాలయాన్ని గాని వెళ్ళడమే వీళ్ళు. అమ్మ, కుంభరాశి వారికి సెప్టెంబర్ మాసం ఎలా ఉండబోతుంది? ఏ ఏ గ్రహాలు వీళ్ళకు ప్రతికూలంగా ఉన్నాయి? దానికోసం ఎటువంటి దైవారాధన చేసుకోవాలి? ఈ విషయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః.